సిఎంఆర్ షాపింగ్ మాల్ ఆడి శ్రావణం అతిపెద్ద కేజీ సేల్ అప్ టు 61% ఆఫర్ 1+1 కాంబో ఆఫర్. సో ఇప్పుడే షాపింగ్ చేయండి. తెలంగాణలో మరోసారి హైడ్రా వ్యవహారం హాట్ టాపిక్గా మారుతోంది. హైడ్రా అధికారుల తీరుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది. సికింద్రాబాద్లోని లోతుగుంట ప్రాంతానికి సంబంధించిన భూముల వ్యవహారంపై విచారణ సందర్భంగా హైడ్రా అధికారుల పనితీరును తీవ్రంగా తప్పుపట్టిన న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు అవసరమైతే హైడ్రా అధికారులను అదుపులోకి తీసుకొని సంకెళ్లు వేయాలని కూడా వ్యాఖ్యానించడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. అసలు కోర్టు ఎందుకు ఇంత ఆగ్రహం వ్యక్తం చేసింది? లోతుకుంట భూముల వివాదం ఏంటి? సికింద్రాబాద్లోని లోతుగుంట ప్రాంతంలో ఆర్మీకి చెందిన భూముల విషయంలో కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. ఈ భూముల పరిరక్షణ, ఆక్రమణల అంశాలపై పలు పిటిషన్లు తెలంగాణ హైకోర్టులో విచారణలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల హైడ్రా అధికారులు ఆ ప్రాంతంలోకి వెళ్లి చర్యలు చేపట్టేందుకు ప్రయత్నించారని కోర్టు దృష్టికి వచ్చింది. అయితే ఈ వ్యవహారంలో ఇప్పటికే కోర్టు ఆదేశాలు అమల్లో ఉన్నాయని, వాటిని పట్టించుకోకుండా అధికారులు వ్యవహరిస్తున్నారనే అంశంపై న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే విచారణ సందర్భంగా హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. లోతుగుంటలోని ఆర్మీ భూముల జోలికి హైడ్రా అధికారులు కానీ పోలీసులు కానీ వెళ్లకూడదని స్పష్టం చేసిన న్యాయస్థానం ఒకవేళ వెళ్ళినట్లయితే వెంటనే వారిని అదుపులోకి తీసుకోవాలని ఆదేశించింది. అవసరమైతే సంకెళ్లు వేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కూడా తెలిపింది. హైడ్రా అధికారులు ఆర్మీ భూముల్లోకి ప్రవేశిస్తే వెంటనే తమ ఆధీనంలోకి తీసుకోవాలని భద్రతా వర్గాలకు ఆదేశాలిచ్చింది. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇదే అంశంపై కేవలం 2 రోజుల క్రితమే హైకోర్టు హైడ్రా అధికారులను తీవ్రంగా మందలించింది. అయినప్పటికీ అధికారుల వైఖరిలో ఎలాంటి మార్పు కనిపించకపోవడంపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాలను గౌరవించడం ప్రతి ప్రభుత్వ సంస్థ బాధ్యత అని, న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను ఎవరూ అతిక్రమించరాదని స్పష్టం చేసింది. ప్రభుత్వ స్థలాలు, చెరువులు, నాళాల పరిరక్షణ పేరుతో హైడ్రా చర్యలు చేపడుతున్నప్పటికీ వివాదాస్పద భూములు లేదా కోర్టు పరిధిలో ఉన్న భూముల్లోకి అనుమతి లేకుండా ప్రవేశించడం చట్టబద్ధం కాదని న్యాయస్థానం తెలిపినట్లు సమాచారం. ముఖ్యంగా కోర్టు విచారణలో ఉన్న భూముల విషయంలో అధికారులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, న్యాయస్థానం అనుమతి లేకుండా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. హైడ్రా ఏర్పాటైన తర్వాత హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చెరువులు, నాళాలు, ప్రభుత్వ భూముల పరిరక్షణ పేరుతో అనేక కూల్చివేతలు, ఆక్రమణల తొలగింపు కార్యక్రమాలు చేపడుతోంది. అయితే కొన్ని ప్రాంతాల్లో ప్రైవేట్ భూములు, యాజమాన్య వివాదాలు ఉన్న స్థలాల్లో కూడా చర్యలు తీసుకుంటుందని ఆరోపణలు రావడంతో పలువురు కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో న్యాయస్థానం తరచూ అధికారులకు చట్టబద్ధంగా వ్యవహరించాలని సూచిస్తోంది. తాజా విచారణలో చేసిన వ్యాఖ్యలు హైడ్రా పనితీరుపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం చట్ట పరిధిలోనే పనిచేయాలని, కోర్టు ఉత్తర్వులను తప్పనిసరిగా పాటించాలని హైకోర్టు మరోసారి స్పష్టం చేసింది. ముఖ్యంగా లోతుకుంటలోని ఆర్మీ భూముల విషయంలో ఎలాంటి జోక్యం సహించబోమనే సంకేతాన్ని న్యాయస్థానం ఇచ్చినట్లు న్యాయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రస్తుతం హైకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. హైడ్రా తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయి? ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? కోర్టు ఆదేశాలను ఎలా అమలు చేస్తారు అనే అంశాలపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది.